రాజకీయ వర్గాల్లో బెల్ట్ షాపులు ఎలా నడిపించాలి, పోలీసులకు ఎంత లంచం ఇవ్వాలి అన్న చర్చలు జరుగుతున్నాయని మార్కని భరత్ మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఆరోపించారు. ఆయన ప్రభుత్వాన్ని వెంటనే కేసులు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేయాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యానికి ఇది పెద్ద హాని అని హెచ్చరించారు. సిండికేట్ వ్యాపారం ఎలా చేయొచ్చు అని రేట్లు పెంచుకుని అమ్ముకుందాం, ఇంకొకటేమో బెల్ట్ షాపులు పెట్టుకుందాం. ఏ షాపు పరిధిలో ఉన్న బెల్ట్ షాపులు ఆ ఏరియాలోనే అమ్ముకోవాలి. వేరే ఏరియాలో ఉన్న షాపులోళ్ళు ఇక్కడ బెల్ట్ షాపులు పెట్టకూడదు. ఎక్సైజ్ సిఏల్ని ఇద్దరిని రప్పిద్దాం, వాళ్ళు కొంచెం డబ్బులు ఎక్కువ అడుగుతూ ఉన్నారు. వాళ్ళని ఇద్దరిని నార్త్ సిఐని సౌత్ సిఐని కూడా కూర్చోబెడదాం అని ఇంకొక మద్యం షాప్ వాళ్ళతో ఈయన బేరసారాలు చేస్తూ ఉన్నాడు. మళ్ళీ అదేదో బాండ్లు, 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద బాండ్లు రాసుకోవాలంట, చెక్లు ఇచ్చుకోవాలంట.